యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఏలూరు గానుగలపేట పౌరపేట వాస్తవ్యులు మోటూరు మంగపతిరావు గారి జ్ఞాపకార్థం భార్య తులసమ్మ గారు, కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనుమలు, మనుమరాండ్రు సహకారం ఇస్తున్నారు. మంగపతి రావు గారు, తులసమ్మ గారు నాకు చాలా ఆప్తులు. మంగపతిరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ప్రభు సన్నిధికి వెళ్ళారు. తులసమ్మ గారు కూడాను గత 2 దినాల క్రితం కింద పడినందున కాలు జాయింట్, ఫుట్ జాయింట్ బ్రేక్ అయిందని విన్నా. వీరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం ఆశీర్వదించబడినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. యేసయ్య అనుగ్రహించేటట్లు ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుని వాక్యము ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నా, మీ కృపా సహాయం కొరకు అందిస్తున్నా. మోటూరు మంగపతి రావు గారిని మీ సన్నిధికి తీసుకున్నారు, మీకు కృతజ్ఞతలు. మీ దాసురాలు తులసమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విరిగిన ఎముకు త్వరగా అతుక్కోవటానికి సహాయం చేయండి. వృద్ధాప్యలో ఉన్నది నాయన, కనికరించండి, సహాయం చేయండి. కుమార్తె, అల్లుడు శ్రీదేవి, రమణ బిడ్డలను దీవించండి. 3 కుమారులు, కోడళ్లను, మనుమలను మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబం క్రైస్తవ విశ్వాసములో స్థిరపడినట్లు, నిరీక్షణలో ఎదుగునట్లు కృప చేయండి. నేటి మా వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 103వ సంకీర్తన 8వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. 103వ సంకీర్తన 3 దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి, ఆయన చేసిన మేళ్లను మరవకుండా ఉండటానికి కలిగిన కారణాలు ఏమిటి, ఇవి మనం పరిశీలిస్తున్నాం. 8వ వచనం, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ దేవుడైన యెహోవాను గూర్చి వ్రాయబడుతున్న 3 మాటలు గమనించండి. దయాపూర్ణుడు, దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మానవులకు భిన్నమైన లక్షణాలు ఇవి. మానవుడు పాపము చేసి ఈ లక్షణాలన్నింటినీ కూడాను పోగొట్టుకున్నాడు. దయ చూపించాలి, దాక్షిణ్యము చూపించాలి. కానీ ఈనాడు ఎందరూ దయ చూపిస్తున్నారు, ఎందరూ సహాయపడుతున్నారు? దయా దాక్షిణ్య పూర్ణుడు, పూర్ణుడు, సంపూర్ణుడు, సంపూర్ణముగా దయ చూపించేవాడు, సహాయము చేసేటువంటి వాడు యెహోవా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయ ప్రతి మానవునికి అవసరం. ఆయన దయ చూపుటలో పూర్ణుడు కనుక ఆయన దయలో మనము ఎదిగే వారంగా ఉండాలి.
ఆయన సహాయము పొందువారముగా మనము ఉండాలి. ఆయన దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అంటే చాలా సహనం గలవాడు అని అర్థం. శాంతము, దీర్ఘశాంతము. శాంతము, దీర్ఘశాంతము. పేషెన్స్, ఓపికవంతుడు అన్నమాట దేవుడు. దేవుని యొక్క శాంతము ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 పర్యాయాలు. 10 పర్యాయాలు శోధిస్తున్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయగలిగిన శక్తి గలవాడై ఉండి, ఆయనకు కోపం వస్తున్నా అణుచుకుని శాంతము చూపి, దీర్ఘముగా శాంతము చూపి ఓర్చుకుంటూ వచ్చి తాను ఇచ్చిన వాగ్దానాల ప్రకారం తాను వారి పట్ల ప్రవర్తించాడు. యెహోవా దీర్ఘశాంతము గలవాడు. అదే దీర్ఘశాంతం ఆత్మఫలముగా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడింది. ఇది గుర్తెరిగి మనము ప్రవర్తించుట నేర్చుకున్నప్పుడు మనం కూడా దీర్ఘశాంతం చూపించగలుగుతాము. మానవుడు పాపుల పట్ల అసహనంగా ఉంటాడు, కానీ దేవుడు పాపుల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. ఒక విశ్వాసి ఎవరైనా పాపం చేస్తుంటే త్వరగా కోపపడతాడు. దేవుడు ఒక అవిశ్వాసి పాపంలో ఉన్నప్పుడు అతని పట్ల ఓపిక కలిగి ఉంటాడు. వెంటనే తీర్పు తీర్చడు. వారికి చాలా సమయం ఇస్తాడు మారటానికి. వారు మారకపోతే ఆయన సమయం అయిపోయినప్పుడు శిక్ష ఉంటుంది తప్ప ఆయన ఓర్చుకునే స్వభావం గలవాడు. ఆదాము పాపము చేసినది మొదలు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీదకు ఎక్కి మానవ పాప పరిహారార్థం శిక్షను భరించి సంపూర్ణం చేసే వరకు కూడా పాత నిబంధన జనులను దీర్ఘశాంతం చేత ఆయన దర్శించాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపములను బట్టి నిన్ను అసహించుకోవటం లేదు, పాపాన్ని అసహించుకుంటున్నాడు. పాపివైన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాపమునకు వెంటనే శిక్ష విధించటం లేదు, మారు మనసు పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, మీ మధ్యన చేయబడినటువంటి ఆశ్చర్య కార్యాలు సీదోనులో చేసి ఉంటే, తూరు ప్రాంతంలో చేసి ఉంటే అన్య ప్రాంతాలు ఎప్పుడో మారు మనసు పొందేవి, మీరు మారు మనసు పొందలేదు అన్నాడు ప్రభు. కనుక వారు మారు మనసు పొందకపోయినా వారి పట్ల తీర్పు రాకుండా ఆయన దీర్ఘశాంతమే చూపాడు. అందుకే ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. అంతేకాదు కృప సమృద్ధిగా గలవాడు. కృపా సమృద్ధి గలవాడు అంటే కృపను సమృద్ధిగా కలిగినవాడు. పాపము ఎక్కడ విస్తరించనో మరి అక్కడ కృప అధికముగా అపరిమితముగా విస్తరించెను. పాపము విస్తరించిపోయింది లోకమంతటా, కృప కూడా సమృద్ధిగా విస్తరించబడింది. బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రాలు పట్టణాలు పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు దిగివచ్చి దానిని చూచి నాశనం చేశాడు. నోవహు దినాలలో మానవులు పాపం చేసి మార్గాలు చెరిపేసుకున్నప్పుడు దేవుడు 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చి వారి మీద జలప్రళయాన్ని కురిపించాడు. నీవలే నావలే వేగంగా తొందరపడేవాడు కాడు దేవుడు. 100 years టైం ఇచ్చాడు ఆ జనరేషన్ మారటానికి. సొదొమ గొమొర్రాల నుండి వెలుపటికి రావటానికి లోతుకు టైం ఇచ్చాడు. దేవుడు పాపులను రక్షించటానికి ఇష్టపడతాడు, కానీ పాపులు యేసును అంగీకరించడానికే ఇష్టపడటం లేదు. అదే మనం పరిశీలించుకోవాల్సిన విషయం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఇది ఆయన యొక్క ప్రేమను సూచిస్తోంది, ఆయన న్యాయాన్ని కూడా సూచిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు.
ఎప్పుడు గొడవపడేవాడు కాడు దేవుడు. కొందరు నిత్యం గొడవ పడతారు, కానీ దేవుడు అలా కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాడు. ఇన్సిడెంట్ ప్రకారం ఆయన స్పందిస్తాడు, క్యారెక్టర్ ప్రకారం ఆయన కృప చూపుతాడు. ఇది ఆయనలోని గొప్పతనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఎంత గొప్ప దేవుడు! పాపాన్ని బట్టి ప్రతీకారం చేయాల్సి వస్తే వెంటనే చేసేయాలి, కానీ అలా చేయలేదు. దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తే వెంటనే ఇవ్వాలి, కానీ అలా ఇవ్వటం లేదు. దాని వెనుక రహస్యం ఏమిటో తెలుసా? కృపా సమృద్ధి, దయా దాక్షిణ్య పూర్ణత, దీర్ఘశాంతం. ఈ 3 సంపూర్ణ లక్షణాలు దేవుని యందు ఉన్నవై మన పాపములను బట్టి దోషములను బట్టి వెంటనే ప్రతీకారం, వెంటనే ప్రతిఫలం ఇయ్యటం లేదు. దేవుడు ఓర్చుకుంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అజ్ఞాన కాలములలో చూచి చూడనట్టుగా ఉన్న దేవుడు ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. అజ్ఞాన కాలంగా ఎంచాడు పాత నిబంధన కాలాన్ని. ఆ కాలమున పాపాన్ని బట్టి ప్రతీకారం వెంటనే చేయలేదు, దోషాన్ని బట్టి ప్రతిఫలం వెంటనే వేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇది ఆయన క్యారెక్టర్. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన యొక్క కృప అత్యధికంగా ఉంది. కంపారిజన్ ఏమిటంటే పోలిక, ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో అంత అత్యధికంగా కృప అనుగ్రహించబడుతుంది. భూమి ఎక్కడ, ఆకాశం ఎక్కడ, కొలత లేదు. కొలత లేనంతగా కృపను అత్యధికంగా ఇస్తానన్నాడు. భయభక్తులు కలిగినటువంటి వారికి ఉన్న దీవెన చాలా గొప్పది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలకు, జ్ఞానానికి, ఆరోగ్యానికి, ధన సంపదకు, ఘనతకు అన్నిటికీ అది మార్గం అవుతుంది. దేవుని భయం గలవాడు పాపాన్ని అసహించుకుంటాడు. దేవుని భయం గలవాడు ఆయన బిడ్డగా జీవిస్తాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంతగా దూరపరిచి ఉన్నాడు. తూర్పు పడమర ఆపోజిట్ డైరెక్షన్స్, ఎన్నడూ కలవవు. ఎంత దూరము? అన్లిమిటెడ్. ఎంత దూరము? కనుక్కోలేనంత దూరము. అలాగన మనకు పాపానికి ఎడమ కలుగు చేశాడు అన్నాడు. అంటే కంప్లీట్ ఫర్గివ్నెస్. దేవుడు విశ్వాస యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు, క్షమిస్తాడు. విశ్వాసి క్షమాపణ కోరుకుంటాడు, దేవుడు క్షమించేస్తాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం పెడతాడు. మనలను, మన పాపమును విడదీయగలిగిన వాడు దేవుడు అక్కడే. మనము మన పాపము నుండి తప్పించుకోలేము, మనము మన పాపము నుండి దూరంగా పోలేము. దేవుడు చేసిన ఆ ప్రొవిజియేషన్ ద్వారా, సిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా పాపాన్ని దేవుడు మనకు దూరం చేశాడు. ఇది విశ్వాసం ద్వారా భక్తుడు ఆనాడే అనుభవిస్తున్నాడు. వారు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు పాత నిబంధన భక్తులందరూ ఎదురు చూచారు. కానీ వారు ముందస్తుగా మరణించిన నిరీక్షణ కలిగిన వారుగానే మరణించారు, విశ్వాసం కలిగిన వారుగానే మరణించారు. అట్టివారి దేవుడు నన్ను అనిపించుకుంటూ దేవుడు కూడా సిగ్గుపడడని హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తోంది. తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ మాట మీకు ఎలా ఉంది? తండ్రి కుమారుని పట్ల జాలిపడతాడు. కుమారుడు బలహీనుడైనప్పుడు, కుమారుడు ప్రక్కదారి పట్టినప్పుడు, కుమారుడు మాట విననప్పుడు, అతనికి ఎదురవుతున్న పరిస్థితులు చూచిన దేవుడు, ఒక తండ్రి ఎలాగూ జాలిపడతాడో దేవుడు అలాగూ జాలిపడతాడు. తండ్రి కంటే ఎక్కువ జాలిపడేటువంటి దేవుడు.
జాలి పడుతున్నాడు అని అన్నప్పుడు ఆ జాలి యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, ప్రత్యుపకారం ఏ విధంగా ఉంటుంది, క్షమాపణ వైపు నడిపిస్తుంది. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎలా నిర్మించబడ్డాం? నేల మట్టి నుండి తీయబడ్డాం. నాసిక రంధ్రంలో ఊపిరి ఊదబడి జీవించే ప్రాణి అయ్యాడు ఆదాము. ఆదాము నుండి మనం ఈ లోకంలోనికి వచ్చాము. అతని గర్భం నుండి ఈ లోకానికి మనం వచ్చాం. కనుక వాక్యం చెబుతోంది మనం మంటివారము. మనం మంటి నుండి తీయబడ్డాం. అది ఆయనకి జ్ఞాపకం ఉంది. తిరిగి మన అయిపోతాం. మంటి నుండి తీయబడి మనిషిగా మారి మనిషిగా ఉన్న మనం మంటిగా మారతాం. ఇది ఎరిగిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కేవలం మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనేక మంది భౌతికంగా తనువు చాలిస్తూ మట్టిలో కలిసిపోతున్నారు. ఈ వేసవి కాలంలో చాలా డెత్స్ సంభవించాయి. చాలామంది ఎండ తీవ్రతకు వృద్ధులు, వ్యాధిగ్రస్తులు వెళ్ళిపోయారు. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు మరణమయ్యారు. కారణం ఏమిటి? వారు మంటిలో కలిసిపోయారు. మంటి నుండి తీయబడ్డా. ఆదామా, నీవు మన్ను గనుక వెనుకటి వలె నీవు తిరిగి మన్నైపోతావు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం మంటివారము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సరే, మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం అనుకుంటాం మనం మంటివారం అని అనుకోం. ఎక్కడి నుంచి దిగొచ్చావు అనుకుంటాం. నీవు ఎక్కడి నుండి దిగిరాలా? నువ్వు మంటి నుండే వచ్చావు. నువ్వు మన్నైపోతావు. భూమి మీద నీ జీవితం యాత్రాకాలం. నీవు చేస్తున్న ప్రతి పని నీవు లెక్క చెప్పాలి. నీవు ఆలోచిస్తున్న ప్రతి తలంపు, నీ నోట వెంబడి వస్తున్న ప్రతి మాటకు నీవు లెక్క చెప్పాలి. ఆ దినం మనం తప్పించుకోలేము. కనుక దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలి? జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. మరి మనకు తెలుసా? మన దౌర్భాగ్యం తెలుసా? మన పాప స్వభావం మనకు తెలిసిన మనం గుర్తెరగాలి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూస్తాడు. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. చూడండి, చాలామంది మనుషులు వారి భౌతిక మరణానంతరం మరవబడతారు. వారి గృహాలు ఆ తదుపరి వేరొకరికి చెందుతాయి. వారిని గుర్చినటువంటి జ్ఞాపకాలే తర్వాత కాలంలో మిగలవు. నేను ఏలూరు పట్టణంలో పత్తేబాదులో రెవెన్యూ పిఎన్స్ లైన్లో నేను జీవిస్తూ ఉన్నాను. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే సేవ చేస్తున్నాం. ఈ 45 సంవత్సరాల జీవితంలో మాతో పాటు నివాసం ఉంటున్న గత తరం పెద్దలు ఇంటికి ఒక వ్యక్తి చొప్పున పెద్దలందరూ కూడా చనిపోతూ వచ్చారు. వారి బరియలు కూడాను ఏలూరు పట్టణంలో చాలామందిని చేశాం. వారు మన్నైపోయారు. వారు మంటిలో కలిసిపోయారు. వారు ఇప్పటికీ నా జ్ఞాపకం. వారు వారి గృహాల దగ్గర కూర్చొని ఉండి వచ్చిన వారిని పరామర్శించటం, వారు మాట్లాడటం, అవంతా కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా వీధి గుండా నేను వెళుతున్నప్పుడు ఈ వ్యక్తులందరూ నా మరణానికి వస్తారు. ఏది వీళ్ళంతా ఏమయ్యారు? మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది. అందుకే బైబిల్ చెబుతుంది, నరుని ఆయువు గడ్డి వలె ఉంది, అది అడవి పువ్వు పూయినట్లు పూస్తుంది. చాలా అందమైనటువంటిదిగా మానవుడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. సొలొమోను సహితం ఒక గడ్డి పువ్వు వంటి సౌందర్యంతో అలంకరించబడలేదని యేసయ్య పోల్చాడు స్ట్రైట్గా. కనుక ఒక గడ్డి పువ్వు ఉదయాన్ని కనబడుతుంది, సాయంకాలానికి కనపడదు. ఉదయాన్ని కనబడుతుంది, సాయంకాలానికి కనపడదు. ఎంతోమంది మా బరియల్ గ్రౌండ్ చైర్మన్గా నేను చూశాను.
ఉదయాన్ని కబురు వస్తుంది, సాయంకాలానికి ఆ వ్యక్తి ఆ ఇంట ఉండడు. మానవుడు ఇది తెలుసుకోవాలి. ఏదో శ్మశాన వైరాగ్యం కాదు. మానవుడు తన నిజ ఉనికిని తెలుసుకోవాలి, తన నిజ పరిస్థితిని తెలుసుకోవాలి, తాను ఒట్టివాడనని తెలుసుకోవాలి, తాను మంటివాడనని తెలుసుకోవాలి, తాను గడ్డి పువ్వు వంటి వాడని తెలుసుకోవాలి. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు అనేకమైనటువంటి భావోద్రేకాలు అదుపులోకి వచ్చేస్తాయి. గర్వం ఉండదు, అతిశయం ఉండదు, ఘనత ఆశ ఉండదు. ఏముంది? ఏం కప్పుకుంటే ఏమిటి, ఏమి కట్టుకుంటే ఏమిటి, ఏమి ధరించుకుంటే ఏమిటి, ఏమి తింటే ఏమిటి, ఎక్కడ నివాసం ఉంటే ఏమిటి. వాళ్ళు మట్టిలోకి పోతారు, ఏమి లేనివాడు మట్టిలోకి వెళ్తాడు. మానవుని జీవితం చాలా చిన్నది అని గుర్తెరగాలి. అలాంటి వారు దేవుని వైపు తిరగగలుగుతారు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. వండర్ఫుల్ వర్స్, వండర్ఫుల్ వర్స్. నిబంధన గైకొనాలి అంటే ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. అదే నిబంధన. నిబంధన గైకొంటూ కట్టడలు అనుసరించి నడుచుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కృప తరతరములు యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరములు నిలుచును. మనం మన పిల్లల పిల్లల కొరకు ఏదో సంపాదించాలనుకుంటాం. మానవుని సహజ గుణం అది. నువ్వేం సంపాదించినా వాళ్ళు అనుభవిస్తారనే గ్యారంటీ నీకు లేదు. నువ్వు నీతిని సంపాదిస్తే నీ పిల్లల పిల్లల తరములు నీ నీతిని బట్టి వారు యోగ్యమైన వారిగా జీవించగలుగుతారు, శాంతి కలిగిన వారుగా వారు జీవించగలుగుతారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కట్టడాలు అనుసరించే వారి మీద, ఆయన నిబంధన గైకొనే వారి మీద, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద దేవుని కృప యుగ యుగాలు ఉంటుంది, తరతరాలు ఉంటుంది. అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ విల్ బి గివెన్. ఇట్ ఈస్ ప్రామిస్డ్. వాగ్దానం చేయబడింది నిత్యత్వము, నిత్య ఆనందము, సంతోషము, సమాధానము అనుగ్రహించబడుతుంది. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఈ సత్యం కూడా మనం ఎరగాలి. ఇప్పుడు భూమిని పరిపాలిస్తున్నది వివిధ దేశాల నాయకులను అనుకుంటున్నారా? ఓవరాల్గా యూనివర్స్ను పరిపాలిస్తున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. యూనివర్స్ పరిపాలిస్తున్నది అనగానే వెంటనే అంటారు, ఇప్పుడు రాజ్యము క్రీస్తుదాయను అని ఉంది కదా ప్రకటనలో. ఇప్పుడు డైరెక్ట్గా కింగ్గా ఆయన భూమి మీద లేడు కదా అని అంటారా? అది కాదు నేను చెబుతాను. ఆయన కంట్రోల్లో ఉంది సమస్తము. అది మనం అర్థం చేసుకోవాలి. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. భౌతికంగా ఆయన రారాజు ప్రత్యక్షత రాబోతోంది. అయినప్పటికీ కూడా ఎందరూ పరిపాలిస్తున్నా భూమి, ఆకాశము, యూనివర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుని కంట్రోల్లో ఉన్నాయి. గాడ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తం మీద ఆయన ఆధిపత్యం గలవాడై ఉన్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి వాక్యం నెరవేర్చు బలశూరారా, ఆయనను సన్నిధించుడి. యెహోవా దూతలారా అన్నప్పుడు విశ్వాసులారా అని అర్థం, అంతేకాదు దేవదూతలు కాదు. ఆయన ఆజ్ఞకు లోబడి వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయన సన్నిధించండి. వాక్యము నెరవేర్చేవారు బలశూరులే అవుతారు. ఆధ్యాత్మికంగా మీరు బలాఢ్యులు కావాలి అని అంటే there is only one secret, is nothing but walk according to the word of God. దేవుని వాక్యం ప్రకారం నడవటం ఒకటే రహస్యం. నీ జీవితంలో బలముగా ఉంటావు నీవు. యెహోవా సైన్యాలారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను స్తుతించుడి, సన్నతించుడి. యెహోవా సైన్యములారా అంటే ఇశ్రాయేలు ప్రజలారా అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైన్యాలు, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులు, వారంతా దేవుని స్తుతించాలి. యెహోవా ఏలుచున్న స్థలములన్నింటిలో ఉన్న సర్వ కార్యములారా ఆయనను స్తుతించండి.
యెహోవా ఏలుచున్న స్థలాలు, ఆయన ఏలన స్థలం ఏముంది అంటే ఆయన ఏలుచున్న స్థలాలు అన్నప్పుడు ఆయన వాగ్దాన భూమి. దానిలో ఉన్న సర్వజనులారా యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. చూడండి, దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు, వారే ఇశ్రాయేలు జనాంగం. క్రొత్త నిబంధనలో ఆయన ఎన్నుకున్న వారు విశ్వాసులుగా పిలువబడ్డారు. వారు యేసునందు విశ్వాసం ఉంచారు. కనుక వారందరూ కూడాను దేవుడు చేసిన మేలు మరువకుండా వారి జీవితాల్లో కొనసాగాలి. జీవితం అల్పము, ఆయుష్ అత్యల్పం, కానీ దేవుని కృపా కనికరాలే శాశ్వతం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు గానుగలపేట వాస్తవ్యులు కీర్తిశేషులు లేటు మోటూరు మంగపతి రావు గారు, రిటైర్డ్ ఏఎస్ఐ. వీరి యొక్క సతీమణి తులసమ్మ గారు సహకారం ఇస్తున్నారు. వారి కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనుమలు, మనుమరారు గారి కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. అలాగే ఆదివారం పెద్ద రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న అంబేద్కర్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఎవరెస్ట్ అధిరోహిత సాహస బాలులు పూర్ణ ఆనంద్ గారులతో ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. ఎవరెస్టులందరూ కూడా పాల్గొనాలని, స్ఫూర్తినందాలని మనవి చేస్తూ ఉన్నా. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ మంచితనం కొరకై కృతజ్ఞతలు. పవర్ కట్ నుంచి ఈ దినం మాకు ఇచ్చిన విడుదలకై మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారాన్ని పంపండి. మోటూరి మంగపతి రావు గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. తులసమ్మ గారిని, వారి బిడ్డలను ఆశీర్వదించండి. 13వ తారీఖు కార్యక్రమం మంచి వాతావరణంలో జరగటానికి సహాయం చేయండి. వేల కొలది విద్యార్థులు రావటానికి కృప చూపండి. ప్రతి ఆర్థిక అవసరత మీరే తీర్చండి. మా హృదయ వాంఛలను సిద్ధింపచేయండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.